అందరికీ నమస్కారం. నేను మీ సావిత్రి యాంకర్ని. సో ఈ రోజు కొత్త లుక్ కనిపిస్తుంది కదా, బంజారా ట్రెడిషనల్ డ్రెస్ ఎట్లా ఉంటది చూస్తే కలర్ఫుల్ బ్యూటిఫుల్ కనిపిస్తారు. మన ముందులా ఒక చిచ్చర పిడుగు చిన్న అబ్బాయి, తన పేరు, ఊరు, ఎక్కడి నుంచి వచ్చారో, ఏంటి, ఎన్ని పాటలు పట్టుకొచ్చారో అనేది అంతా మొత్తం డీటెయిల్స్ గా అడుగుతాం ఇప్పుడు. తమ్ముడు నమస్కారం. నమస్కారం మేడం. ఎక్కడి నుంచి వచ్చారు తమ్ముడు, మీ పేరు చెప్పండి. మేడం నా పేరు వికాస్ మేడం. మా మా మండలం గాంధారి మేడం. మా తాండా లోంకా మేడం. మా డిస్టిక్ కామారెడ్డి మేడం. అంత దూరం నుంచి వచ్చారు ఇప్పుడు? అవును మేడం. ఎవరు వచ్చారు నిన్ను తీసుకొని? మేడం మా అమ్మ వచ్చింది మేడం. అమ్మ ఒకతే వచ్చారా, ఇంకెవరైనా వచ్చారా? అమ్మ ఒకటే వచ్చారు మేడం. అయితే మీరు ఎక్కడైనా ఈవెంట్స్ వెళ్తారా? అవును మేడం, పిలిస్తే వెళ్తా మేడం. పిలిస్తే వెళ్తారు, పాటలు పాడతారు, వేరే స్టూడియో ఆల్బమ్స్ లో ఎక్కడని పిలిచినా మీరు తరోగా వెళ్తారు, అంతేనా? అవును మేడం. మమ్మీనే బాగా సపోర్ట్ మీకు? అవును మేడం. ఎంతమంది మీరు అన్నదమ్ములు? మేడం మేమిద్దరం మేడం. నేను చిన్నోడిని, మా అన్న పెద్దోడు మేడం. మీ అన్న పేరు? మా అన్న పేరు రాము మేడం. రాము. ఓకే. అన్న ఏం చేస్తుంటారు? మేడం మా అన్న కూడా చదువుకుంటాడు మేడం. ఏ క్లాస్? 9th మేడం. ఇప్పుడు నువ్వే క్లాస్ చదువుతున్నావు ఇప్పుడు? మేడం నేను 5th క్లాస్. అక్షరాలు ఎట్లా చూస్తావు నువ్వు? అంటే మేడం బ్రెయిలీ మేడం. మా స్కూల్ పేరు స్నేహ సొసైటీ మేడం. ఓకే. నిజామాబాద్ లో చదువుకుంటాను మేడం. నేను అక్కడిక్కడ చూస్తున్నా, వింటున్నా నీ పేరు. అబ్బాయి చిన్ననే ఉంటాడు కానీ మంచి గొంతు, కంఠం అయితే బాగుంది. మస్తు పాటలు పాడతాడు. ఏ పాట ఎట్లా పాడమన్నా ఆ స్టైల్లో పాడతాడు. మంచిగా పాడతాడు తమ్ముడు అని విన్నాను. అదే పిన్ని పైన ఒక పాట మన బంజారాలో ఉంది, అది పాడతావా ఒక్కసారి? పాడతా మేడం. పాడతా మేడం. రిసమత్ మసియే కేరో సాసి మన కరమత్ దాసి మరి ఆడి మరికి జన్నతి వేగో వనవాసి अब तेरा रोज भ्यासी रिसामत मसीए के रोज सासी मन कर मत दासी मरियाड़ी मरी की जन्नती वे गोवनवासी अब तेरा रोज भ्यासी मारो बाप लायो जन्ना हिट पड़े दीनी कोनी तारो पेट पाको जन्ना लाती थी सरका दीनी तारो बाळा हुयो जन्ना झोली कने रकाड दीनी काके मा पाड पाडन काया गस गेच मासी हडकारो माळो वेगो छु ए मासी काम करन काळो वेचू ए मासी हिसामत मासी ए केरो छु सासी कर मत दासी मरियाड़ी मरकी जन्नती वेगो वनवासी अब चरा रोज भ्यासी. థ్యాంక్ యూ మేడం. సూపర్ సూపర్ సూపర్. అంటే పిన్ని బాగా కసిరించుకుంటది కదా ఈ పాటలో. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయి నువ్వు తెలుగులో దాన్ని. అమ్మ చనిపోతే సౌతి తల్లిని మేడం నాన్న పెళ్లి చేసుకుంటాడు మేడం. అయితే తన కొడుకు పుట్టకంటే ముందు ఆమె మంచిగా చూసుకుంటుంది మేడం సౌతి తల్లి. తర్వాత ఆమెకు కడుపు పండినప్పుడు మేడం ఆమె కాలుతోని తంతది మేడం. ఇంకా ఆమె కొడుకు పుడితే మేడం ఉయ్యాల దగ్గర బానిస ఉంచుతారు మేడం. అమ్మ ఉంటే బాగుండు కదా, నాకు సాగు రాలేదు కదా అని అర్థం కదా దీనికి. అవును మేడం. ఓకే, నైస్. మంచి పాట పాడినావు తమ్ముడు. ఇంకో పాట అందుకుంటారా? ఇంకో పాట పాడు. अंधेरों की नगरी से कैसे मैं पार जाऊं शाम अब लेने आजा हौसला हार न जाऊं शाम आजा तीन बाण के धारी तीनों बाण चला होना मुश्किल में है दास तेरा अब जल्दी आओ ना तीन बाण के धारी तीनों बाण चलाओ ना मुश्किल में है दास तेरा अब जल्दी आओ ना हारे के सहारे मेरे हारे के सहारे हारे के सहारे मेरे हारे हराओ ना तीन बाण के धारी तीनों बाण चलाओ ना मुश्किल में है दास तेरा अब जल्दी आओ ना तूफानों में घेर लिया मुझे राह नजर ना आवे तुम बिन कान मेरा जो मेरी बाह पकड़ ले जावे तूफानों में घेर लिया मुझे राह नजर ना आवे तुम बिन कान मेरा जो मेरी बाह पकड़ ले जावे भटक
के रहा मोने बाबा बट के रहा मोने बाबा पार लगाओ ना तीन बाण के धारी तीनों बाण चलाओ ना मुश्किल में है दास तेरा अब जल्दी आओ ना तीन बाण के धारी तीनों बाण चलाओ ना मुश्किल में है दास तेरा अब जल्दी आओ ना థ్యాంక్ యూ మేడం. సూపర్. దీని మీనింగ్ ఏంటి? మనము కష్టాల్లో లేనప్పుడు మేడం మనము దేవుణ్ణి మనం గుర్తించాం మేడం. కానీ కష్టాలు ఉన్నప్పుడు గుర్తిస్తాం, కానీ కష్టాలు లేనప్పుడు మనం గుర్తించాం మేడం దేవుణ్ణి. అయితే నీ భక్తులు కష్టంలో ఉన్నారు, మీరు జల్దీ రండి అని అన్నట్టు మేడం మీనింగ్. ఓకే, చూసిరు కదా, దేవుణ్ణి కూడా ఒక్కొక్కసారి పరీక్షిస్తాడు మనని. దేవుడు కష్టాలు ఉన్నప్పుడే వేడుకుంటాడు, కష్టం తీరినాక హ్యాపీ ఆనందంలో ఉంటాడా, అప్పుడు దేవుడు గుర్తుకు రాడు. అందుకే అదే పాట నేను అడగకపోయినా హిందీలో పాడుతుండు పాట. ఎన్ని లాంగ్వేజ్ వస్తుందో. సరే తమ్ముడు, నీకు ఎన్ని లాంగ్వేజ్ లో మాటలు వస్తుంది? మేడం 4 మేడం. ఏవేవి అవి? మేడం బంజారా, తెలుగు, హిందీ, మరాఠీ. ఓకే, తెలుగులో ఒక మంచి ఫోక్ సాంగ్ అందుకోండి. నువ్వు నాకు కానరావే అని ఎవరి కంట్ల పడకుండా నేను వెళ్ళిపోతున్ననే, నువ్వు నాతో మాట్లాడలేవే అని ఎవరితో మాట్లాడకుండానే వెళ్ళిపోతున్ననే, నువ్వు ఈ లోకంలో లేవే అని నేను ఈ లోకాన్ని వదిలేసిపోతున్ననే, నువ్వు పువ్వులు అల్లుకొనిపోతున్నవే అత్తగారింటికి, నే పువ్వులు చల్లుకొనిపోతున్నని కాలే కాటికి, నువ్వు పువ్వులు అల్లుకొనిపోతున్నవే అత్తగారింటికి, నే పువ్వులు చల్లుకొనిపోతున్నని కాలే కాటికి, పసుపు దానాలు నాకు పోయిస్తున్నారే, నీ పెదవుల సిరినవ్వై పోసే పోతానే. సూపర్ సూపర్ సూపర్. తెలుగులో కూడా ఎంత ముచ్చటగా ముద్దు 2 లైన్లు పాడాడు. మంచిగా పాడుతున్నావు తమ్ముడు. నీకు ఈ పాటల ప్రయాణంలోనే ఉండాలనిపిస్తుందా, లేదా మీరు ఏమైనా చదువుకొని వేరే మమ్మీకి హెల్ప్ చేద్దాం అనిపిస్తుందా? మేడం నేను పాటల్లో కూడా ఉంటా మేడం, చదువుల్లో కూడా ఉంటా మేడం. వావ్ సూపర్. ఇంకా వేరే సాంగ్స్ పాడతారా ఏమన్నా? అవును మేడం, పాడండి. गई तुझे देऊल साजतई गुलाले डोंगरा पालखिल नाचिन गुलाल उरुवुन चैताचे मैन्या गई तुझे देऊल साजतई गुलाले डोंगरान ग गुलाले डोंगरान पालखिल नाचिन गुलाल उरवून चैताचे महिन्यान ग चैताचे महिन्या पालखिल नाचिन गुलाल उरवून चैताचे महिन्यान ग चैताचे महिन्या. సూపర్. ఇది మరాఠీ కదా? అవును మేడం. సూపర్. నాకు కూడా కొంచెం కొంచెం అర్థమైతుంది, మాట్లాడేది ఇంతకు ముందు, కానీ ఇప్పుడే మొత్తం పోయింది. మీనింగ్ ఏంటి ఈ సాంగ్ కి? మేడం ఇది దేవుడిది మేడం. దేవుడు? ఏ దేవుడు? దుర్గమాత మేడం. సూపర్ తమ్ముడు, మంచిగా పాడుతున్నారు. ఏ లాంగ్వేజ్ ఉన్నా అడిగినా ఒక 4 లాంగ్వేజ్ లో పాడగలుగుతున్నారు మంచిగా అనర్గళంగా. వేరే సాంగ్స్ పాడతారా? తెలుగు సాంగ్? సరే మేడం, పాడతా మేడం. అద్దాల మేడలున్నాయే, మేడల్లా మంచి సీరలున్నాయే, సీరంచు రైకలున్నాయే, కొనిపిస్తా నాతో బొంబాయి రాయే, రాను నే రాను రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను, రాయ రాయ పిల్ల రంగుల రాట్నం ఎక్కించి జాతరంతా చూపిస్తా, రాను రాను పొలగా రంగుల రాట్నం ఎక్కించి నన్నాగం చేతబడతా, అందుకే రాను 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 గాజాతర రాను, రాను నేనాగం
గంగాను రాను గాజాతర రాను రాను నేనా గంగాను మల్లె పల్లిలా మల్లె తోటనే నీ జడలా పల్లెలు అల్లి పెడతాయే నల్లగొండలా నక్కిలేసులే నీ మెడలా భలే మెరిసిపోతాయే సాలు అయ్యా సాలు సాలు నీ చూడ మాటలు సాలు నీ గుల్లై కోటలు సాలు నీ చూడ మాటలు సాలు నీ గుల్లై కోటలు రాయరాయ పిల్లారై కలరాయిన రెప్పనై కడదాకా తోడుంటా రాను రాను పొలగా మా ఇంటి పేరు చెంచలేను నీ వల్ల మంటల్లా అందుకే రాను అబ్బాయి రాను రాను గాజాతర రాను రాను నేనా గంగాను రాను గాజాతర నేను రాను నేనా గంగాను. థ్యాంక్ యూ మేడం. సూపర్ సూపర్, ఎంత ముద్దుగా ఆడుతున్నారు తమ్ముడు. చూడండి, రాను బొంబాయికి రాను రాను బొంబాయికి రాను రాను బొంబాయికి రాను రాను బొంబాయికి రాను. సూపర్, జోరుదార్లో పాడుతున్నాడు తమ్ముడు. తమ్ముడికి ఏ పాటలు రాదు, అన్ని పాటలు అద్భుతంగా పాడతాడు. ఎందుకంటే తనకు కొంచెం పాటలు పాడే ప్రయాణంలో చాలా హెల్ప్ కావాలి. అలాంటి వాళ్ళని చాలా ముందుకు తీసుకెళ్తూ ఆ ఎంకరేజ్మెంట్ చేసుకుంటూ తీసుకెళ్ళాలి. చిన్న బాబు కదా, తనకు ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మమ్మీని తీసుకొని వెంట వస్తున్నారు, ఎక్కడంటే అక్కడ పిలిస్తే వెళ్తారు. చాలా సపోర్ట్ చేయాలి ఇలాంటి వాళ్ళని. సో తమ్ముడు, మమ్మీ డాడీ ఏం పని చేస్తారు? మేడం డాడీ మేడం వ్యవసాయం చేస్తారు, కానీ కిడ్నీ ఫెయిల్ ఉంది మేడం. 2 కూడా కిడ్నీలు ఫెయిల్ ఉన్నాయి. 2 కిడ్నీ ఫెయిల్ అయినాయి? అవును మేడం. చూపించలేరా హాస్పిటల్లో? మేడం చూపించిన మేడం, కానీ గోళీలు వాడమంటే వాడుతుండే మేడం. ట్రీట్మెంట్ కంటిన్యూ అవుతుందా? అవును మేడం. మమ్మీ ఏం పని చేస్తుంది ఇప్పుడు? మేడం మమ్మీ కూడా పొలం పనే చేస్తుంది మేడం. మమ్మీ పేరు? కవిత మేడం. కవిత. అమ్మగారు మీ కొడుకుని ఇంత సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకొస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ. ఇలాంటి వాళ్ళని, ఈ యొక్క వికాస్ గారినే కాదు చాలా మందిని తీసుకోవాలి. వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి కొంతమంది సపోర్ట్ చేస్తారు, కొంతమంది చేయరు. ప్రతి ఒక్క పిల్లల్ని వాళ్ళు సపోర్ట్ చేసుకుంటా ముందుకు తీసుకువెళ్ళాలి. తమ్ముడు, వ్యవసాయం చేస్తున్నప్పుడు ఏమన్నా ఆటంకాలు వచ్చేవా? భూములు ఉన్నాయా మీకు? లేవు మేడం. మళ్ళా పొలం పని ఎక్కడ, వేరే వాళ్ళ కూలీలా? అవును మేడం. ఎంతమంది పాటలు పాడించుకున్నారు నీతోని? భిక్ష నాయక్ కూడా, ఇంకా ఎస్పీ నాయక్ మేడం, 2 పాడిపించుకున్నారు మేడం. మంచిగా వెళ్ళినాయి, జనాల్లోకి వచ్చినాయి, మంచి పాటలు వినిపించినాయి. మంచిగా వచ్చింది వికాస్, మంచిగా పాడిన అని అన్నారు ఎవరైనా? అవును మేడం. కళ్ళు చేతులు కాళ్ళు అన్ని మంచిగా ఉన్న వాళ్ళకి ఏం అంటే టాలెంట్ అందరికి ఉంటదబ్బా, ఉండదని కాదు, కానీ బయటికి రారు. కళ్ళు కనిపించవంట, 2 కళ్ళు చూస్తే ఎంత చూడముచ్చటగా ఉన్నారు చూడు తమ్ముడు, కానీ 2 కళ్ళు కనిపించవంట. ఎంత బాధాకరమైన విషయం. సో ఆ తమ్ముడిని చూసి నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఆ తమ్ముడు గురించి నేను కూడా ఒక పాట పాడదలుచుకుంటున్నాను. సరేనా తమ్ముడు? పాడాలా నీకోసం ఒక పాట? పాడండి మేడం. ఓకే. ఏ తోడు లేరు నాకెవ్వరు లేరు, ఇలలోని అందాలు నేను చూడలేదు. ఏ తోడు లేరు నాకెవ్వరు లేరు, ఇలలోని అందాలు నేను చూడలేదు. చల్లగాలి సాగిపోవే, పిల్లగాలి తోడు రావే. చల్లగాలి సాగిపోవే, పిల్లగాలి తోడు రావే. ఏ తోడు లేరు నాకెవ్వరు లేరు, ఇలలోని అందాలు నేను చూడలేను. ఏ తోడు లేరు నాకెవ్వరు లేరు, ఇలలోని అందాలు నేను చూడలేను. బంతి పువ్వు తెలుపని అంటారే, కాటుకేమో నలుపని అంటారే, కుంకుమేమో ఎరుపని అంటారే, బంతి పువ్వు తెలుపని అంటారే. ఎన్ని
పగులు కట్టుక చీకటి ఈ తోడు లేరు నాకెవ్వరు లేరు ఇలలోని అందాలు నేను చూడలేదు ఈ తోడు లేరు నాకెవ్వరు లేరు ఇలలోని అందాలు నేను చూడలేదు ఏటేట వసంతాలు వస్తాయంట ఏటేట తలంబ్రాలు పూస్తాయంట ఏటేట వసంతాలు వస్తాయంట ఏటేట తలంబ్రాలు పూస్తాయంట తరం మారుతున్నా నా బ్రతుకు మారదే తరం మారుతున్నా నా బ్రతుకు మారదే నా కళ్ళల్లో రేయి పగులు కట్టుక చీకటి నా కళ్ళల్లో రేయి పగులు కట్టుక చీకటి ఏం తోడు లేరు నాకెవ్వరు లేరు ఇలలోని అందాలు నేను చూడలేదు ఏం తోడు లేరు నాకెవ్వరు లేరు ఇలలోని అందాలు నేను చూడలేదు చల్లగాలి సాగిపోవే పిల్లగాలి తోడు రావే చల్లగాలి సాగిపోవే పిల్లగాలి తోడు రావే పిల్లగాలి తోడు రావే థ్యాంక్ యూ మేడం.